ఎడమవైపు వదలండి. మళ్ళీ ఎడమవైపు పిచ్చండి. మళ్ళీ కుడివైపు వదలండి. కుడివైపు పిచ్చండి, ఎడమవైపు వదలండి. అనులోమ విలోమ ప్రక్రియ అంటారు. ఇది చక్రనాడి, ఇది సూర్యనాడి. ఇక్కడ చేయడం వల్ల సుషుమ్న నాడి ఇక్కడ మనకు క్లియర్ అయ్యేది, మూడవ కన్ను అంటారు కాబట్టి. ఆ విధంగా ఈ యొక్క అనులోమ విలోమ ప్రక్రియ ఇది కూడా రోజు చేయడం ద్వారా మీకు ఎలాంటి వ్యాధులున్నా మన లోపల ఉన్నటువంటి మూల కణాల నుంచి, మనకు కణజాలం ఉంటుంది కదా, ఆ కణజాలం నుంచి మూల కణాల నుంచి ఏవైతే రోగాలు పూర్తిగా తీసివేయబడతాయి. అందుకే ఈ యోగా చేయాలండి. యోగా శరీరానికి, మనసుకి, బుద్ధికి అనుసంధానం చేసేది. యోగా శరీరం అంటే ఉంటుంది, కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ ఉంటాయి. ఏం ప్రయోజనం? బుద్ధి చెప్తేనే అది వినాలి, బుద్ధి చెప్పకుండా అవి వినకూడదు కదా. ఆ విధంగా బుద్ధికి, మనసుకి, శరీరానికి అనుసంధానం చేసేదే యోగా. యోగా దీన్ని పతంజలి మహర్షి మనకు అందించినారు, ప్రాచీన ఋషులు మనకు అందించినారు. ఈ పతంజలి మహర్షి అష్టాంగ మార్గం అనేది ఒకటి అందించినారు. దాంట్లో ఏమేమి ఉంటాయంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటే వస్తాయి. ధారణ, ధ్యాన, సమాధి. సమాధి స్థాయికి పోయేవాళ్ళు ఎవరు ఉండరు కానీ తక్కువ. అయితే ఇది యమ, నియమ, ఆసన. మీరు కూర్చునేది ఆసనం. దీనికంటే ముందు యమ నియమాలు ఉన్నాయి. యమములు 5, నియమాలు 5. యమములు మన శరీరానికి కావాల్సినవి, మనం పుట్టంగానే అవి మన పరంపరగా వచ్చేటివి యమములు అంటే. నియమాలు అంటే మనం ఆచరించాలి. ఇది కొద్దిగానే చెప్తాను. యమములు 5 అన్నాం కదా, అది 5 ఏమేమి? అహింస. మొదటిది అహింస. మనము ఏ ప్రాణికి కూడా ప్రాణహాని తలపెట్టకూడదు, ఎవరిని కూడా అనవసరంగా మన మాటలతోటి బాధ పెట్టకూడదు. ఇది అహింస. సత్యం అనేది మనం జీవితంలో అలవర్చుకుంటే ఎప్పుడు కూడా మనం అబద్ధాలు ఆడకుండా, ఒక అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం ఆడాలి, తప్పులు మాట్లాడకూడదు, సత్యంతో ప్రవర్తించాలి. సత్యం మనస, వాచ, కర్మణ. మనం ఏ విధంగా కూడా మనం సత్యాన్నే మాట్లాడాలి, ఎప్పుడు తప్పు చెప్పరాదు.